ఈరోజు తెలంగాణ సమాజంలో కానీ భారత సమాజంలో కానీ స్త్రీకి ఎటువంటి విలువ ఉన్నది, స్త్రీని ఏ విధంగా చూస్తుంది అనేది మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసిన ఈ యొక్క దారుణం మహిళల పట్ల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పురుషులకు ఎటువంటి మనస్తత్వం ఉన్నదని తెలియజేస్తున్నది. బండి సంజయ్ తన కొడుకుని ఎక్కడికో పంపించి ఈరోజు చేతులు దుబ్బుకొని కూర్చున్నాడు. దానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతూ కూర్చున్నారు. మరి ఇప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చాలనేది మా డిమాండ్. ఏఐఎస్ఎఫ్గా కూడా మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇది హనీ ట్రాప్ అనేది ఎవరిపైన యూజ్ చేస్తారండి? హనీ ట్రాప్ అనేది ఆర్మీలో కానీ లేదా రాలో కానీ ఇంటెలిజెన్స్లో కానీ ఇటువంటి యూజ్ చేస్తారు. ఏం లేని దాన్ని ఈ బండి భగీరథ్ పైన హనీ ట్రాప్ అనేది ఒకటి పెట్టిరని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. హనీ ట్రాప్ అనేది ఎటువంటి వ్యవస్థలపైన యూజ్ చేస్తారు? ఇటువంటి చిన్న వాళ్ళపైన కేవలం 5 కోట్ల వ్యయానికి హనీ ట్రాప్ జరిగింది అనేది వీళ్ళు కేవలం ఈ కేసు నుంచి బయటపడడానికి చేస్తున్న కుట్ర తప్పితే ఎటువంటి ఇందులో నిజాలు ఏమీ లేవు. బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే అయినప్పుడు బండి భగీరథ్కి ఒక న్యాయం, కామన్ మ్యాన్కి ఒక న్యాయం ఏ విధంగా ఉంటుందండి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారంగానే సమాన న్యాయం ఉండాలి. అందరూ ఈక్వల్ అన్నప్పుడు అందరికీ ఒకే రకమైన శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఆర్టికల్ సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 63, 64 ప్రకారం అతనికి కఠినమైన శిక్ష పడాలి. రేప్ చేసినందుకు కనీసం ఆయన 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. లేకపోతే డీజీపీ గారికి మా డిమాండ్ ఏంటంటే, మా హెచ్చరిక ఏంటంటే, మీరు వీటిపైన 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తాం. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం, రాజ్భవన్ని కూడా ముట్టడిస్తాం. ఇందులో ఎటువంటి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే బండి సంజయ్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి. లేకపోతే వారిని ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.